చంద్రబాబు నాయుడు బ్రాండ్ బిల్డప్, జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ బిల్డ్ చేయటం. అంటే గ్రామ గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్లు, 5 సంవత్సరాల టర్మ్ లో 2 ఏళ్లు కోవిడ్ ఉన్న 3 ఏళ్లలోనే 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఇది బిల్డ్ చేసినటువంటి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈ బిల్డప్ బాబాయ్ లాగా బిల్డప్ ఇచ్చుకుంటా నేను అది చేస్తా, 10 లక్షల కోట్లు వస్తున్నాయి, 50 లక్షల కోట్లు వస్తున్నాయి, తమ్ముళ్ళు నేను హైదరాబాద్ ని కనిపెట్టా, తమ్ముళ్ళు నేను మీకు ఐటీ నేనే కనిపెట్టా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, ఇట్లా బిల్డప్ ఇచ్చుకొని మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఏదైతే బిల్డ్ చేయటం అంటే మాటలో చెప్పడం చంద్రబాబు నాయుడు గారి అలవాటు, ఏదైతే పని చేసి చూపించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్. రెండు బ్రాండ్ ను నిజంగా చెడగొడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అడుక్కు తినిపోయింది, శ్రీలంక అయిపోయింది అని చెప్పి రాష్ట్ర బ్రాండ్ ని నాశనం చేయడానికి అనేక అది 1000 కోట్ల రూపాయలు అప్పుకెళ్తున్నా అప్పులు ఇవ్వద్దని చెప్పి కూడా లేఖలు రాసినటువంటి నీచాతి నీచమైనటువంటి పార్టీలు అండి అవి. ఆ రోజు ఏదైతే తెలుగుదేశం కానీ జనసేన కానీ